8 అడుగులు వెడల్పు 8.5 అడుగులు పొడవుతోటి ఉండే ఒక మీడియం సైజ్ కిచెన్ ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు, బల్లలనేవి ఎలా పోసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి షింక్ కోసం వదిలిపెట్టిందండి. 24 అంగుళాలు వెడల్పు 18 అంగుళాలు పొడవుతోటి బల్ల అనేది చుట్టూ యూ షేప్ వచ్చేటట్లు డిజైన్ అయితే చేసాం. ఈ చివర వచ్చేసి ఫ్రిడ్జ్ కోసం కొంచెం గ్యాప్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఈ పైన ఉండే షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అడుగు లెంత్ తోటి అయితే తీసుకున్నాం. అలాగే పైనుంచి కింద వరకు ఉండే హైట్ వచ్చేసి 24 అంగుళాలు. దీన్ని సెంటర్ చేసి మరొక పిన్ అనేది లోపల వైపు అయితే పోయడం జరిగింది. దీనిపైన మచ్చుబల్ల అనేది వస్తుంది. ఇక్కడ విండో అనేది ఇచ్చామండి. విండో పక్కన కూడా ఒక షెల్ఫ్ అనేది తీసుకున్నాం. ఇది కూడా 24 అంగుళాలు తీసుకొని సెంటర్ చేసి మరొక పిన్ అనేది పోయడం జరిగింది. పైన చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి మచ్చుబల్ల అనేది వస్తుంది. హెవీ సామాన్లన్నీ వీటి పైన పెట్టుకునేటట్లు మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే కింద ఫ్లోరింగ్ లెవెల్ నుంచి పైన గ్యాస్ పెట్టుకునే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ వరకు కూడా మనకి 33 అంగుళాల హైట్ అనేది పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. దీనిపైన మనకి మార్బుల్ గానీ, టైల్స్ గానీ, గ్రానైట్ గానీ ఏది యూస్ చేసుకున్నా సరే మనకి పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. కింద ఒక 2 అంగుళాలు గట్లు అనేవి వేసుకున్నా సరే మనకి సరిపోతుంది. సిలిండర్ హైట్ వచ్చేసి 24 అంగుళాలు ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం 33 పెట్టుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది అనమాట. ఎవరైనా సరే ఒక 8 అడుగులు లేదా 8x8 సైజులో ఒక కిచెన్ అనేది డిజైన్ చేసుకోవాలని చూస్తున్నట్లయితే ముందుగా మీరు సిమెంట్ షెల్ఫ్లు అనేవి ఇక్కడ చూపిస్తున్న విధంగా పోసుకున్నట్లయితే మీరు కిచెన్ ని బాగా డిజైన్ అయితే చేయించుకోవచ్చు. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వల్ల పొడవు వచ్చి 18 అంగుళాలు అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఇటువైపు ఈ విండో వైపు వచ్చేసరికి 16 అంగుళాలు అనేది పొడవు తీసుకున్నాం. అలాగే యూ షేప్ అని చెప్పాను కదా, ఈ బల్ల కింద ఇటువైపు బ్యాక్ సైడ్ అన్నమాట, మనం గ్యాస్ పెట్టుకునే పొయ్యికి బ్యాక్ సైడ్ కూడా మనకి 16 అంగుళాలు అనేది తీసుకోవడం జరిగింది. ఫ్రంట్ వైపు మాత్రమే 18 అంగుళాలు తీసుకొని ఈ పిన్నులు అనేవి కూడా మనం పోయించడం జరిగింది అనమాట. ఇలా ముందుగా మీరు సిమెంట్ బల్లలు అనేవి పోయించేసిన తర్వాత వీటికి మనం ప్లైవుడ్ తో గానీ లేదా డబ్ల్యూపీసీతో గానీ మనకు నచ్చిన మెటీరియల్ తోటి కబోర్డ్స్ దీని మీద డోరు ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయించుకోవచ్చు. ఇలా సిమెంట్ బల్లలు లేకపోతే మీకు బాక్స్ వర్క్ అనేది పడుతుంది, అప్పుడు కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇలా సిమెంట్ బల్లలు అనేవి పోయించుకుంటే ఫ్రేమ్ వర్క్ పడుతుంది, మీకు కాస్ట్ అనేది సగానికి సగం తగ్గడం జరుగుతుంది. సో ఎవరైనా ఒక చిన్న కిచెన్ ని డిజైన్ చేసుకోవాలి, ఎక్కడక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ తోటి ఈ యొక్క బల్లలు అనేవి తీసుకోవాలి, ఈ సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోయించుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. అలాగే వీటి గురించి పూర్తి సమాచారం, ఇవి ఎలా పోస్తారు, అలాగే వీటికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది ఫుల్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి చూసి వివరంగా తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.